శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. కంచిలి మండలానికి చెందిన రిటైర్డ్ ఒరియా లెక్చరర్ స్వీడన్ నుండి వస్తున్నాడని తన కుమారుడిని కలవడానికి వెళ్లగా నాగుల సోనియా అనే హిజ్రా లెక్చరర్ ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఇంటి తాళాలు పగలగొట్టి అలమరలో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు మరియు 1 కేజీ వెండి వస్తువులు దొంగిలించి కంచిలి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఎంతో కృషి చేసిన తమ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో ముఖ్యంగా ప్రధాన అంశాల్లోకి వెళ్తే ఈ సింహాద్రి ప్రధాన అనే మన టీచర్ గారు, రిటైర్డ్ టీచర్ గారు, ఈయన కంచిలి మెయిన్ రోడ్లో నుంచి వైజాగ్ వాళ్ళ బంధువులు రిసీవ్ చేసుకోవడానికి 5వ తారీఖున వెళ్ళాడు. 5వ తారీఖున వెళ్ళి 6వ తారీఖున తిరిగి వచ్చి చూస్తే ఇంట్లోన డోరు లాక్ బ్రేక్ చేసి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా 25 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతనం చేసినట్టుగా మనకి కంచిలి ఎస్సీ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ క్రైమ్ నెంబర్ 84/25లో రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ 25 తులాస్ గోల్డ్ కేసు పెద్ద కేసు కాబట్టి మంగళ సిఐ గారు పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకున్నటువంటి సిఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఈరోజు కంచిలి రైల్వే స్టేషన్లో ఈ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ మనకి నాగుల సోనియా సన్ ఆఫ్ నాగుల సమంత బెహ్రా ఈవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్, పొజిషన్లో ఉన్నటువంటి ఆర్నమెంట్స్, తర్వాత ఆవిడ కన్ఫెషన్ ప్రకారం కొన్ని ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సుమారుగా ఆవిడ పొజిషన్లో మనకి 12 తులాల 30 గోల్డ్ ఆర్నమెంట్స్ ఇప్పుడు మనం ప్లేస్ చేసాం. ఈ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో కొంతమంది ముద్దాయిలు కూడా అప్రహెండ్ చేయవలసి ఉంది. వాళ్ళందరూ అప్రహెండ్ చేసిన తర్వాత రిమైనింగ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా రికవరీ చేయడానికి మనం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాం. టీమ్స్ కూడా ఆ జాబ్లో ఉన్నాయి, ఆ పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ గోల్డ్ ఆర్నమెంట్ మనకి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి మనం కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా 5/7 మనకి రిపోర్ట్ అయింది. ఈ 2-3 నెలల్లోనే ఈ కేసును ఛేదించినటువంటి మంగరాజు సిఐ గారు, వారి కంచిలి ఎస్ఐ